కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే సూపర్ 6 మేనిఫెస్టోలోని ప్రధాన అంశం ఆడబిడ్డ నిధి పథకం కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రభుత్వం 19 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలందరికీ నెలవారీ 1500 రూపాయలు సహాయం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దరఖాస్తుదారుల కోసం ఏపీ ఆడబిడ్డ నిధి పథకంగా పిలిచే ఆర్థిక సహాయ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన మహిళలు నెలవారీ 1500 రూపాయలు సహాయం పొందుతారు. ఆడబిడ్డ నిధి పథకం కింద పేర్కొన్న సహాయం డీబీటీ మోడ్ ద్వారా నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏపీ మహిళా ఆర్థిక సహాయ పథకం అని కూడా అంటారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెదేపా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకం భాగమైన విషయానికి మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ, దాని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఈ పథకం అమలు కోసం లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తుదారులు ఏపీ ఉమెన్ ఫైనాన్షియల్ ఎయిడ్ స్కీమ్ మార్గదర్శకాలు మరియు దానికోసం అర్హత సాధించడానికి దాని ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే పథకం ప్రకటన సమయంలో ప్రభుత్వం దాని కీలక వివరాలను వెల్లడించలేదు. పథకం అమలులోకి వచ్చిన తర్వాత అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం పథకం యొక్క ప్రయోజనాలు రాష్ట్ర నివాస మహిళలకు మాత్రమే ఫార్వర్డ్ చేయబడతాయి. అదనంగా మహిళా దరఖాస్తుదారుల వయస్సు తప్పనిసరిగా 19 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను బలోపేతం చేయడమే ఏపీ మహిళా ఆర్థిక సహాయ పథకం లక్ష్యం. పథకం ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తుదారులు దాని దరఖాస్తు ఫారంను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సమర్పించాలి. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం అందించే ఇతర పథకాల నుండి ఇలాంటి ప్రయోజనాలను పొందుతున్న దరఖాస్తుదారులు ఈ పథకం నుండి మినహాయించబడతారు. ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం కోసం వివరణాత్మక మార్గదర్శకాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు: ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రభుత్వం 19 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలందరికీ నెలవారీ 1500 రూపాయలు సహాయం అందిస్తుంది. అర్హత ప్రమాణం: లబ్ధిదారులు ఏపీ ఆడబిడ్డ నిధి పథకానికి నగదు సహాయం పొందడానికి కింది అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ పథకం రాష్ట్రంలో నివాసముంటున్న మహిళల కోసం ఉద్దేశించబడింది. మహిళా దరఖాస్తుదారుల వయస్సు 19 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పథకాల ప్రయోజనాలను పొందుతున్న మహిళలు ఈ పథకానికి అర్హులు కారు. అవసరమైన పత్రాలు: పెన్షన్ దరఖాస్తు ఫారంను సమర్పించే సమయంలో లబ్ధిదారులైన మహిళలు కింది పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. చిరునామా రుజువు కోసం రేషన్ కార్డు లేదా ఇంటి కరెంటు బిల్లు లేదా ఓటరు గుర్తింపు కార్డు. ఆదాయ ధృవీకరణ పత్రం: గ్రామ ప్రాంతాల వారు 10,000 రూపాయలు ఆదాయం, పట్టణ ప్రాంతాల వారు 15,000 రూపాయలు మించి ఉండరాదు. పాన్ కార్డ్, వయస్సు రుజువు, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో, కుల ధృవీకరణ పత్రం. ఇవి అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. త్వరలో అంటే జూలై నెల 2వ వారంలో దరఖాస్తులు స్వీకరణ మొదలు అవుతుందని సమాచారం. కాబట్టి అర్హులైన దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.